హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రోజు నుండి అయితే మనకు బంద్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ బంద్ గాన మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు అలాగే కాలేజీలు అయితే మనకు మూసివేయబోతున్నారండి. అయితే ఈ బంద్ ఎందుకు చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ ఇక్కడ నేను ప్రూఫ్గా అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే జూలై 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు మరియు కాలేజీలు బంద్కు అయితే ఏఐఎస్ఎఫ్ అలాగే ఎస్ఎఫ్ఐ అలాగే పీడిఎస్యు విద్యార్థి సంఘాలు అయితే పిలుపునిచ్చాయి. ప్రభుత్వ స్కూళ్ళల్లో మనకు కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు సంబంధించి, ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి విద్యాశాఖ మంత్రి నియామకము, అలాగే టీచర్ ఎంఈఓలు అలాగే డిఈఓలు పోస్టుల భర్తీకి సంబంధించి పెండింగ్ స్కాలర్షిప్ల విడుదలకు సంబంధించి ఉచిత బస్ పాసులు జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్నం భోజనం వంటి నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మనకి ఈ బంద్ అనేది చేపడుతున్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు. సో దీని కారణంగా మనకి ఏంటంటే ఈరోజు అయితే పూర్తిగా బంద్ అయితే ఉండబోతుంది. సో దీని కారణంగా మనకు స్కూల్స్ కానివచ్చు కాలేజీ కానివచ్చు మూసివేస్తారు. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏదైతే ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుంది ఏంటనేది మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే దీనికి సంబంధించి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు దీనికి సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు ఏంటనేది సో వీళ్ళు ఇచ్చినటువంటి సవాళ్లకు సో మనకు రేపు లేదా ఎల్లుండి అయితే తెలుస్తుంది. సో ఈ బంద్ అనేది మేము ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా చెబుతున్నారు. సో మాకు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఇది కంప్లీట్గా గవర్నమెంట్ అయితే పట్టించుకోవడం లేదు. తప్పనిసరిగా ఇక ఈ డిమాండ్స్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా చెబుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.